ఈరోజు ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. గవర్నర్ ఆఫ్ గోవా, గవర్నర్ ఆఫ్ హర్యానా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్. ఇక్కడికి వస్తే వాళ్ళ గవర్నర్ల పేర్లు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు, కవీందర్ గుప్తా, అసీమ్ కుమార్ ఘోష్. మనకి కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాలకి అంటే గోవాకి హర్యానాకి గవర్నర్లను మరియు లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియమించింది. ఇక్కడ చూస్తే రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ చూస్తే మనకి నియమితులైనటువంటి గవర్నర్లు ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఏ గవర్నరో చూద్దాము. గోవా రాష్ట్రానికి ఎవరిని నియమించారు అనేసి అంటే అశోక్ గజపతిరాజు గారిని నియమించారు. హర్యానా గవర్నర్ ఎవరు అనేసి అంటే అసీమ్ కుమార్ ఘోష్. లడక్ గవర్నర్ ఎవరు అనేసి అంటే కవీందర్ గుప్తా. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి వస్తే ఇప్పుడు వీళ్ళని చూద్దాం. అంటే గవర్నర్గా నియమితులైనటువంటి వ్యక్తులు అంతకుముందు ఏ పదవుల్లో ఉన్నారో చూద్దాం. అశోక్ గజపతిరాజు, ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతేకాక అంతకుముందు అంటే బి సత్యనారాయణ రెడ్డి గారు తర్వాత గవర్నర్ పదవిలో కొనసాగుతున్నటువంటి 2వ వ్యక్తి. ఈయనకు ముందు అంటే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఎన్నికయ్యారు కదా, ఈయనకు ముందు ఎవరు గవర్నర్గా ఉన్నారు అంటే శ్రీధరన్ పిళ్ళే గారు అంతకుముందు గోవా గవర్నర్గా ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఇప్పుడు హర్యానా గవర్నర్ ఎవరు అనేసి అంటే అసీమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. ఈయన ప్లేస్లో ఎవరున్నారు అనేసి అంటే బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఈయన పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి భారత జనతా పార్టీ మాజీ అధ్యక్షులు. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ కవీందర్ గుప్తా. ఈ కవీందర్ గుప్తా గారు జమ్మూలో 2005వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం వరకు మొత్తం 3 సార్లు మేయర్గా నియమితులయ్యారు. అంతేకాక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రిగాను మాజీ స్పీకర్గా కూడా పనిచేశారు. ఈయనకు ముందు అంటే కవీందర్ గుప్తాకి ముందు ఎవరున్నారు అనేసి అంటే బీడీ మిశ్రా గారు ఉండేవాళ్ళు అనమాట. బీడీ మిశ్రా గారి ప్లేస్లో కవీందర్ గుప్తా గారు నియమితులయ్యారు.